నమస్తే వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతులను రెచ్చగొట్టి నాటకమాడుతున్నారు అన్నదాతలకు అండగా టీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమ్మేళనంలో ఎంపీ కవిత అసలైన అభ్యర్థులను రంగంలో దించి ఫలితాలు సాధిస్తాం మోదీ చరిష్మా ముందు అంతా దిగదుడిపే మార్చి 6న బీజేపీ జాతీయ అధ్యక్షుని రాక వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం కొల్లూరులో స్పీకర్ పోచారం స్పష్టం మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిన ఇంటర్ బోర్డు ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట ప్రాణ సంకటం ఫిట్నెస్ లేని వాహనాలతోనే కొనసాగింపు మాచారెడ్డి స్కూల్ బస్సు బోల్తా తప్పిన ప్రమాదం రైతులను కావాలని కొందరు రెచ్చగొడుతున్నారని ఎంపీ కవిత అన్నారు గత సంవత్సరం చివరి గింజ వరకు ఎర్రజొన్నలు కొనుగోలు చేయడానికి సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు 2008లో ఎర్రజొన్న రైతుల బకాయిలను టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడ్డ మొదట్లోనే తీర్చిందని గుర్తు చేశారు ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారని ఆమె చెప్పారు రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా జిల్లా కేంద్రానికి విచ్చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇందులవాయి టోల్గేట్ నుండి ఘన స్వాగతం పలికారు ఉమ్మడి జిల్లాల టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా మంత్రి ఊరేగింపులో పాల్గొన్నారు అనేక సంవత్సరాల అనంతరం బాల్కొండ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యునికి మంత్రి పదవి రావడంపై ప్రశాంత్ రెడ్డి అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు నినాదాలతో జాతీయ రహదారిని మారుమ్రోగిస్తూ ఊరేగింపు జరిపారు మార్గ మధ్యలో మాధవనగర్ సాయిబాబా ఆలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అక్కడి నుండి ఊరేగింపుగా పట్టణంలో ఏర్పాటు చేసిన మంత్రి ఆత్మీయ సమ్మేళన శిబిరానికి చేరుకున్నారు ఎంపీలు కవిత బేబీ పాటిల్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా జీవన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ పలువురు పాల్గొని ఆత్మీయ సమ్మేళనంలో మంత్రిని సన్మానించారు అభిమానులు పార్టీ శ్రేణులు సైతం ప్రశాంత్ రెడ్డిని పూలమాలలతో ముంచెత్తారు సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత పరిణామాల వెనుక కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు రైతులకు అండగా ఉండి వారికి భరోసా కల్పిస్తున్న సర్కార్ టీఆర్ఎస్ అని గుర్తు చేశారు అధికారంలో ఉండి చెల్లించలేని బకాయిలను చెల్లించిన ఘనత టీఆర్ఎస్దేనని వివరించారు వీరిపై ప్రజల్లో నమ్మకం పోయిందని విమర్శించారు ओम शांति 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 ब्रह्मानंदं परमस्तुतं केवलं ज्ञानमूर्तिं तन्मादितं तस्वसादृक्षं एकं नित्यं विमलं सर्वदेक्षावतं सद्गुरुं धर्मामि गुरु ब्रह्मा विष्णु गुरुदेवो महेश्वर हमारे कविता का आपको बेस्ट पार्लियामेंट का अवार्ड भी मिले सो है हम पिछले 4-4.5 साल में स्टेट के लिए बहुत వారికి ఇంతమంది పెద్దల ఆశీర్వాదం ఇంతమంది పెద్దల సహకారం
और आज आगे पेपर में पढ़ता था कि आने वाले थोड़े दिनों में हैदराबाद में इलेक्ट्रिकल व्हीकल का प्रोविजन शुरू करके इलेक्ट्रिकल चलाने का काम करने का मौका दिया सर। आप सभी लोगों को बहुत धन्यवाद करना चाहता हूँ। धन्यवाद सर। पार्टी गाరు సార్ చప్పట్లతో అభివాదం చేద్దాం సార్। అలాగే మంత్రి గారికి సత్కరించాల్సిందిగా మనందరి ఆత్మీయ సన్మానాన్ని స్వీకరిస్తున్న శుభ సందర్భం శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ దిగాల గణేష్ గుప్తా గారు, ఎదండాన్ని ముందుకు కలిగిన మన నాయకురాలు, ఉత్తమ పార్లమెంటేరియన్గా అత్యుత్తమ, అలాగే అతుల చైతన్య స్వభావి, అనితర ప్రజా ప్రభావి, చీకటిలో వెలుగులు చేయగల ధీర, నిధిని గమనిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ ఒక సమస్య 6 పాల్గొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోనే ఒక సమస్య వస్తా ఉన్నాం. रामकृष्णराव पाटिल साहब, पार्टी के प्रेसिडेंट गंगारेड्डी साहब, पोशेट्टी साहब, विठ्ठलराव साहब, एक्स-एमएलए అందరూ శాసనసభలో కూర్చొని ఉంటే చిన్న చిన్న తక్కువ డిస్కస్ చేసి పెట్టుకునేవారు. ఎందుకైనా పెట్టుకుంటున్నారంటే అందరికీ सुजाता मैडम, यहाँ के एमएलए गणेश गुप्ता साहब, बाजी रेड्डी साहब, जीवन रेड्डी साहब, తప్పకుండా వారి కోసం అహర్నిశలు పనిచేస్తాం. ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నిజామాబాద్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల్ని మనందరం కూడా గమనిస్తాం. ముఖ్యంగా ఎర్రజొన్న రైతులు కావచ్చు, పసుపు రైతులు కావచ్చు, కొంతమంది రెచ్చగొట్టి రైతుల్ని మరి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం. అడగకుండానే రైతుల కోసం పోయిన సంవత్సరం కేసీఆర్ గారు చివరి కిలో వరకు ఎర్రజొన్న కొనాలని చెప్పి 150 కోట్ల రూపాయలని మనం ఖర్చు చేసినటువంటి నాయకత్వం మనది. ఇవాళ ఏ పార్టీ అయితే రెచ్చగొట్టి రైతులతో ధర్నాలు చేపిస్తుందో ఆ పార్టీ 2008లో బకాయిలు ఎర్రజొన్న రైతులకు 11 కోట్ల బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను మొట్టమొదటి సంవత్సరం చెల్లించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి రైతుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్తో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రైతు బంధు పెట్టి రైతన్న ఇంటికి ప్రభుత్వం నుంచి మనం ప్రోత్సాహం అందించే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ ఒక్క రైతు బంధు కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాదు, ఇవాళ యావత్ భారతదేశంలో చాలా ఆదర్శవంతంగా ఉన్నటువంటి కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన కార్యక్రమాన్ని యథాతథంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఇస్తున్నటువంటి సందర్భం. మరి ఇటువంటి సందర్భంలో నిజామాబాద్ జిల్లా రైతన్నలందరూ కూడా నేను కోరేది ఒకటి, నా గురించన్నా కేసీఆర్ గారు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, కానీ రైతన్నల గురించి మాత్రం 24 గంటలు ఆలోచిస్తాం. అంత ప్రేమ ముఖ్యమంత్రి గారికి రైతులంటే. ఎక్కడన్నా ఒక వాన చింపు పడితే ఎమ్మెల్యేలు అందరికీ ఫోన్లు పోతాయి, మీ కాడ వాన పడ్డదా లేదా, ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి అని. అంత ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. వారికి మొత్తం సిచ్యువేషన్ తెలుసు, పరిస్థితి తెలుసు, అంతా కూడా వివరాలు వారి దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా రైతుల పక్షాన ఉండేటటువంటి విధంగా మంచి నిర్ణయాలు ఉంటాయి, కానీ దానికి కూడా కొంత సమయం పడుతుంది. ఈ లోపల వాళ్ళు వీళ్ళు వచ్చి రెచ్చగొడితే దయచేసి రైతుల ఆందోళన చెందొద్దు. మీరు ఇబ్బంది పడకుండా ఆదుకోవడానికి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటటువంటి బాధ్యులందరం కానీ మీ వెంట నడుస్తామని చెప్పి నిజామాబాద్ రైతన్నలందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. మరి ఇది ఈ సందర్భం సంతోషమైనటువంటి సందర్భంలో జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో కూడా నిజామాబాద్ మార్పు ఉండే విధంగా ప్రశాంతంగా పనిచేస్తారని చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్క విజ్ఞప్తి చేస్తా, వేదిక మీద కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు, వేదిక కింద కూడా ఉత్సాహంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటే చేస్తే మనం కూడా తృప్తి ఉండదు, అన్నకు వచ్చినట్టు కలిసినట్టు మంచిగా ఉంటుంది. ఆగమాగం కాకుండా టీఆర్ఎస్ పిల్లలైనా జాగృతి పిల్లలైనా ఒక్కొక్కరు వద్దురు, టెన్షన్ కాకండి. వేదిక మీద ఉన్న వాళ్ళు ఒకసారి సన్మానం చేయమని ఇమీడియట్ చేద్దాం. కానీ ప్రశాంతంగా మొదలు తన సంతోషాన్ని పంచుకున్నాక సుమారు 6 నెలలు గ్రామాలలో ప్రజాప్రతినిధులు లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. జనవరి 30తో పంచాయతీ ఎన్నికలు జరిగి ఫిబ్రవరి 2న నూతన పాలకవర్గం కొలువుదీరింది. దీంతో అప్పటి నుండి గ్రామాల అభివృద్ధిపై నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు మరియు పాలకవర్గం దృష్టి సారించింది.
రెంజల్ మండల గ్రామ పంచాయతీపై సర్పంచ్ రమేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో కొన్ని వార్డులలో కూరుకుపోయిన మురికి కాలువలను శుభ్రం చేయించడం, నీటి ట్యాంకులను కడిగి క్లోరినేషన్ జరపడం లాంటి అంశాలపై దృష్టి పెట్టారు. కార్మికుల కొరత ఉండడంతో యంత్రాల సహాయంతో గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయిస్తున్నారు. పలు వార్డులలోని మురికి కాలువలలో నీరు నిలిచి దుర్గంధ వాసన వెదజల్లడంతో పాటు దోమల వృద్ధి కేంద్రాలుగా మారాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. పెద్ద పెద్ద డ్రైనేజీలను జేసీబీల ద్వారా, చిన్న మురికి కాలువలను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయిస్తున్నారు. పాలకవర్గం తీర్మానించి గ్రామంలో ప్రజల నుండి రావాల్సిన పన్నులను సకాలంలో వసూలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు పన్నుల చెల్లింపుకు సహకరించాలని సర్పంచ్ రమేష్ కోరారు. మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉండడంతో కూలీపై కార్మికులను, యంత్రాన్ని తీసుకొచ్చి శుభ్రం చేయించడం జరుగుతుందని రమేష్ చెప్పారు. అయితే గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక చొరవ చూపడం జరుగుతుందని రమేష్ తెలిపారు. గ్రామంలోని నీటి ట్యాంకులను శుభ్రం చేసి తాగునీటిని క్లోరినేషన్ జరిపి ప్రజలకు అందించడం జరుగుతుందని రమేష్ పేర్కొన్నారు. సర్పంచ్ రమేష్తో పాటు వార్డు మెంబర్లు జావేద్, వెంకట్, సమీ, గంగారెడ్డి పనులను పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు గ్రామంలోని మురికి కాలువలు మొత్తము పూడికపై ఉన్నాయి. వాటిని పెద్ద డ్రైనేజీలను జేసీబీ ద్వారా మరియు చిన్న డ్రైనేజీలను లేబర్ గోళీల ద్వారా తీయించడం జరుగుతున్నది. ఇంటి పనిని జేసీబీ ద్వారా గంటకి 1000 రూపాయలు, అలాగే కూలీలను ఊటిపల్లి నీళ్ళ నుంచి కూలీలను తెప్పించడం జరిగింది. వారికి ఒక కూలీకి రోజుకు 500 ఇచ్చి ఈ మురికి కాలువను శుభ్రం చేయడం జరుగుతున్నది. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువ ఉండడం వల్ల గ్రామంలో మొత్తం మురికి కాలువలు నిండిపోయడం జరిగినది. దీనిని గ్రామ పంచాయతీలో తీర్మానం. ఇంటర్ పరీక్షలు ఆరంభమయ్యాయి. మొదటి రోజు ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిమిషం నిబంధన అమల్లోకి రావడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఆరంభమయ్యాయి. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొదటి రోజు 905 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. మొదటి సంవత్సరం మొదటి రోజు విద్యార్థులు పరీక్షలలో పాల్గొన్నారు. పరీక్షల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరిచారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష జరిగింది. రవాణా సదుపాయం, పోలీస్, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రానికి దగ్గరలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను పరీక్ష ముగిసే వరకు మూసించారు. జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఒడ్డెన్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 7 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదు. ఏప్రిల్ 1 నుండి ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందుతుందని స్పీకర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ పకడ్బందీగా తూచా తప్పకుండా అమలు చేస్తోందని వివరించారు. కోటగిరి మండలంలో పర్యటించారు. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి మండలం కొల్లూరు గ్రామాన్ని సందర్శించారు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా కొల్లూరుకొచ్చిన స్పీకర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి మిషన్ భగీరథ నీరు ఇంటికి చేరుతుందన్నారు. ఖరీఫ్లోగా కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందుతుందని వివరించారు. 60 ఏళ్ల వయసు నుండి 57 సంవత్సరాలకు కుదించిన వారికి ఏప్రిల్ నుండి పెన్షన్ అందుతుందని చెప్పారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి పనులు చేయడం లేదన్నారు. మొదటి దఫా క్రింద 40 బెడ్రూమ్లు, రెండవ దఫా క్రింద మరో 40 బెడ్రూమ్లు నిర్మాణం జరుపుతామని చెప్పారు. కమ్యూనిటీ భవనాలకు మంజూరు ఇవ్వాలని ప్రజలు సభాపతికి విన్నవించారు. అందరికీ ఆమోదమైన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. ఇచ్చిన వాటిని నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ పెద్దలు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, సూరజ్, రామ్రెడ్డి, లింగప్ప పటేల్ పలువురు పాల్గొన్నారు. నిన్న మొన్ననే పాస్ చేశాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఒక పైసా ఖర్చు చేస్తాం వీలుండదు. రాజ్యాంగం ప్రకారంగా శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ ఆమోదిస్తేనే
ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఖజానా నుంచి పైసలు బయటకు వస్తాయి, లేకుంటే ఒక్క రూపాయి బయటకు రాదు, ఎక్కడిదక్కడ స్తంభించిపోతుంది. కాబట్టి అలాంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. చర్చ తర్వాత దాన్ని మొన్ననే ఆమోదించాం. ఆమోదించినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఎన్నికలప్పుడు మనం కొన్ని హామీలు ఇచ్చాం గ్రామాలలో. మొదటిచ్చిన హామీ 1000 రూపాయల పెన్షన్ 2016 చేస్తామన్నాం. 1500 పెన్షన్ 3016 చేస్తామన్నాం. 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి పెన్షన్ ఇస్తుంటే వయసు తగ్గించి 57 సంవత్సరాలు నిండినటువంటి వారు కూడా పెన్షన్ ఇస్తామన్నాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం 3016. ఎవరి స్థలంలో వారికి ఇంటి మంజూరు చేస్తామన్నాం. రుణమాఫీ చేస్తామన్నాం. ఇవి కూడా నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది 2016 చేశాం. 1500 వికలాంగుల పెన్షన్ 3016 చేశాం. 65 సంవత్సరాల వయసును 57 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉపన్యాసాలు మీరు టీవీలో చూసే ఉంటారు, తగ్గించాం. ఆనాడు 1000 రూపాయల పెన్షన్ 1500 పెన్షన్ ఇచ్చినప్పుడు 42 లక్షల మందికి 5070 కోట్లు ఖర్చు అయ్యేది సంవత్సరానికి. ఇప్పుడు ధర పెంచడం వల్ల, పెన్షన్ పెంచడం వల్ల, వయసు తగ్గించడం వల్ల 5070 కోట్ల బదులు ఇలా 12067 కోట్లు ఖర్చు అవుతుంది. కోటగిరి వెళ్తున్న సమయంలో వర్ణిలో ఆగిన స్పీకర్ కొద్దిసేపు ప్రజలతో ముచ్చటించారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తాను నియోజకవర్గానికి రాలేకపోయానన్నారు. తాను వస్తే ప్రచారాన్ని వదిలి తన వద్దకొస్తారని గ్రహించి ఫలితాల వరకు వేచి చూశానని చెప్పారు. నేను హైదరాబాద్లో ఉండి ఎన్నికలు అయిన తర్వాత 30 తర్వాత ఎన్నికలు అయిన తర్వాత కుడి ఎడమ అందరినీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో కొద్దిగా కుడి ఎడమ లెక్కల మీరు కూడా ఎన్నికలప్పుడు కూడా మన మున్నూరు కాపు సంఘము, బోయి సంఘం దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున వచ్చి మీ యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రకటించినట్టుగానే మీరు ఎన్నికలు కూడా దాన్ని రుజువు చేశారు. కాబట్టి ఎన్నికలైనటువంటి తర్వాత అన్ని గ్రామాలు తిరగాలి. ఈ లోపట్నే మనకు సంబంధం లేకపోయినా, ప్రజలతో సంబంధం లేకపోయినా పట్టభద్రులు, ఉపాధ్యాయుల యొక్క ద్వారా ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు కోడ్ వచ్చింది నిన్నగాక. రేపటి భావి భారత పౌరులను తయారు చేసే విద్యను అభ్యసిస్తున్న వారు పాఠశాల సందర్శన జరిపారు. ప్రాథమిక విద్య సమయంలో విద్యార్థులు అనుసరించే విధానం, వారికి బోధించే అంశాల గురించి వివరించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ బాపునగర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఛాత్రోపాధ్యాయ విద్య అంటే రాబోయే కాలంలో అధ్యాపకులుగా మారే విద్యను చదువుతున్నవారు. విద్య పూర్తి కాగానే ప్రభుత్వ పరంగా నోటీస్ జారీ అయితే ఉపాధ్యాయులుగా ఎంపికవుతారు. కానీ డీఈడీ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే ప్రాథమిక విద్యా బోధనాంశాలు మరియు క్షేత్ర సందర్శన అనే కార్యక్రమాలు పాఠ్యాంశంలోని భాగాలు. పట్టణానికి చెందిన సెయింట్ థామస్ డీఈడీ కాలేజ్ క్షేత్ర ఉపాధ్యాయులు ఎడపల్లి మండలంలోని బాపునగర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా డీఈడీ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్థానిక సర్పంచ్ సునీత, పాఠశాల హెచ్ఎం మాలతి, కళాశాల ప్రిన్సిపల్ అశోక్ రోడేలు కలిసి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, గోడ గడియారాన్ని బహూకరించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా బాపునగర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగిందని చెప్పారు. టీచింగ్తో పాటు వాళ్ళకు డ్యాన్స్, యోగా ఇవన్నీ నేర్పించారు. చివరి రోజు సందర్భంగా పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్స్ అందించడం జరిగింది. అదేవిధంగా మా కళాశాల తరఫున, ఛాత్రోపాధ్యాయుల తరఫున వాల్ క్లాక్ కూడా స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మంచి కోఆపరేటివ్గా, మంచి మన డెడికేటెడ్గా పనిచేస్తున్న మాల్తి మేడంని, నేను హెచ్ఎం మేడంని అప్రిషియేట్ చేస్తున్నా. అదేవిధంగా మేము పిలవగానే వచ్చిన సర్పంచ్ గారికి సునీత మేడం గారికి కూడా
నేను అభినందిస్తున్నా. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే నాణ్యమైన విద్య ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టడం అందుకు అనుగుణంగా మేము ట్రైనింగ్ టీచర్స్ మీకు పంపడం జరిగింది. ఇక్కడ శ్వేత, మళ్ళా మన అభిజ్ఞ, మళ్ళా మౌనిక, రాజేశ్వరి వీళ్ళంతా చాలా ఎఫెక్టివ్గా టీచింగ్ చేసేవాళ్ళు. నేను మరొకసారి రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుపొందుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. 17 స్థానాలలో ఒంటరిగానే పోటీ చేసి మంచి ఫలితాలను సాధిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు తేడా ఉంటుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా భాజపా క్లస్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్, తెలంగాణ ఇన్ఛార్జ్ అరవింద్ లింబావాలే పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానం నుండి పోటీ చేసేందుకు రంజిత్ మోహన్కు టికెట్ కేటాయించాలన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడితో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిని సముదాయించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ దేశం కోసం జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి మోదీకి సమానమైన వ్యక్తి మరెవరూ లేరన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందన్నారు. ఆ భయంతోనే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారని పేర్కొన్నారు. అనేక అంశాలలో మెరుగైన విధానాలను అమలుపరుస్తూ గెలుపు దిశగా బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ నెల 6న జరిగే క్లస్టర్ సమావేశానికి జాతీయ అధ్యక్షులు అమిత్ షా వస్తున్నారని చెప్పారు. 2-3 పర్యాయాలు రాబో ఎన్నికల దృష్ట్యా ఒక కార్యాచరణ ప్రణాళిక, ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. 17 స్థానాల్లో 4 క్లస్టర్గా ఏర్పాటు చేసి సీనియర్ నాయకులందరినీ కూడా అమిత్ షా గారు బాధ్యులు చేసి ఈ 5 పార్లమెంట్ స్థానాలకు రామ్ మాధవ్ గారు, అదే రకంగా నరేంద్ర తోమర్ గారు, ఇంకా మిగతా క్లస్టర్స్ కూడా బాధ్యులను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్ సమావేశాలు పూర్తి చేసుకున్నాం. 12 పార్లమెంట్ స్థానాల యొక్క సమ్మేళనం పూర్తయింది. బూత్ ఇన్ఛార్జీలు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలను రాబో ఎన్నికలకు సమాయత్తం చేయడం జరిగింది. ఈ 5 పార్లమెంట్ సమ్మేళనము చివరి సమ్మేళనం మార్చి 6వ తేదీన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఈ క్లస్టర్ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలను ఉద్దేశించి మార్గదర్శనం చేస్తారు. దాంతోపాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కూడా వారు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థుల యొక్క ఎన్నిక ప్రక్రియ ప్రారంభించి జాతీయ పార్టీకి పంపించడం జరుగుతుంది. జరుగుతున్న పరిణామాలు కూడా బీజేపీకి సానుకూలంగా మారుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ 6వ తేదీ అమిత్ షా రాకతో తెలంగాణ రాజకీయ రూపురేఖలు మారుతాయి. దాంతో వేసవికాలం ఆరంభమైనందున ఎక్కడా త్రాగునీటి ఇబ్బంది లేకుండా మండల యంత్రాంగం సిద్ధమవుతోంది. మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తామని చెబుతున్నా సకాలంలో అందకపోతే ప్రజల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని భావిస్తున్నారు. ముందస్తు చర్యల క్రింద ఎంపీపీ మొబీన్ ఖాన్ సిబ్బందితో సమీక్షించారు. రెంజల్ మండల కార్యాలయంలో ఎంపీపీ మొబీన్ ఖాన్ మిషన్ భగీరథ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు తమ గ్రామాలలో నీటి ఇబ్బంది ఏర్పడిందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే 4 నెలలు వేసవికాలం ఉన్నందున ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. నీటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో ఉన్న మినీ వాటర్ ట్యాంకుల నుండి నీరు వృధాగా పోకుండా చూడాలని ఆదేశించారు. ముందస్తు అధికారులు నీటి ఎద్దడి గ్రామాలను గుర్తించి అద్దె బోర్ల కోసం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అద్దె బోర్లతో నీటి అవసరం ఉన్న గ్రామాలకు అందించాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు మార్చి ఆఖరు వరకు రావడం జరుగుతుందని ఇది చెప్పడం జరిగిందని, అయినా ముందస్తుగా మనం రెడీగా ఉండాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీ విభాగం వారు నీటి అవసరాలు తీర్చడంలో నిమగ్నం కావాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, ఈఓపీఆర్డీ శ్రీనివాస్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మొన్న జరిగిన జనరల్ బాడీలో ఆర్డబ్ల్యూఎస్ సభ్యులకు
భగీరథ కానీ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్తో మీటింగ్ చేయడం జరిగింది. గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ రాబోయే రోజులలో చాలా సమస్య పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ముందు జాగ్రత్తలు చర్యగా ఫస్ట్ హ్యాచ్ చేసుకొని ప్రైవేట్ బోర్డ్స్ ఐడెంటిఫై చేయమని, అదే రకంగా ఆల్టర్నేట్ సప్లై మనం మిషన్ భగీరథ వాటర్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా గ్రామాలలో ఉన్న సోర్సెస్ అన్నిటికీ ఇమీడియట్గా 2-3 డేస్లో ఉన్న సోర్సెస్ అన్నిటికీ కనెక్షన్ ఇచ్చేయమని, ఆల్టర్నేట్ ఇచ్చినప్పుడు కనెక్షన్స్ మనం సోర్సెస్కి ఎక్కువ పెట్టుకుంటే ఒకరోజు కొన్ని ట్యాంకులు ఇంకొక రోజు కొన్ని ట్యాంకులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అది కొంచెం సపోర్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో ఉన్న సింగిల్ ఫేజ్ మోటార్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎండిపోకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ ఆర్డబ్ల్యూఎస్ ఈరోజు మొన్న జరిగిన జనరల్ బాడీలో ఆర్డబ్ల్యూఎస్ మీద వెళ్ళిన సభ్యులకు ఆ సమస్యల పట్ల పరిష్కారం దిశగా వెళ్ళి మళ్ళీ రివ్యూ అటెండ్ చేయాలని ఏ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఏ మిషన్ భగీరథ కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ గౌరవ ఎల్ఐడిసి సభ్యులు వీడియో మిగతా డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ఏ కానీ మిషన్ భగీరథ కానీ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్తో మీటింగ్ చేయడం జరిగింది. పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ఉర్దూగర్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని అన్ని అవసరాలకు ఉపయోగపడేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శిథిలమైన ప్రహారీ గోడ, ఇతర అవసరాలకు కావాల్సిన నిధులను కేటాయించి సుందరీకరణ జరిపితే అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. రాగాసిపేటలో ఉన్న ఉర్దూఘర్ పేద మధ్యతరగతి వారితో పాటు వివిధ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ రాను రాను ప్రధాన ద్వారాన్ని ఆనుకొని హాకర్స్, ఇతర దుకాణాలు వెలియడంతో ఉర్దూఘర్ కళ తప్పింది. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఈ భవనం కాస్త ఇప్పుడు ఎవరూ ఆశ్రయించకుండా మారింది. ఉర్దూఘర్ చైర్మన్గా ఎండి కలీం నియామకం జరిగినప్పటి నుండి కాస్త దీనిపై శ్రద్ధ చూపుతున్నారు. అడపాదడపా సమావేశాలు, ఇతర కార్యక్రమాలు మరియు ఇతర అవసరాలకు ప్రజలు ఉపయోగించుకోవడంతో ఇందులో వివాహాలు, మరేతర ఫంక్షన్స్ జరపడంపై చిన్న చూపు చూశారు. నూతనంగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎమ్మెల్యే షకీల్ సహకారంతో అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం చైర్మన్ ఖలీం కృషి చేశారు. దీన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు గాను ఉర్దూఘర్ కన్వీనర్ తహసీల్దార్ రామకృష్ణ, చైర్మన్ ఖలీం డైరెక్టర్లతో కలిసి పరిశీలించారు. సందర్శన అనంతరం సమావేశమయ్యారు. అభివృద్ధి పనులపై సమీక్షించి తీర్మానించారు. పూర్వ వైభవం తెచ్చే విధంగా రూపుదిద్దాలని నిర్ణయించారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్య విధానాన్ని వీడటం లేదు. పాఠశాల ఆరంభ సమయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ అందించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారుల హడావిడి ఉండదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనతో పెను ప్రమాదమే తప్పింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని బోడగుట్ట తాండాలో పట్టణానికి చెందిన గౌతమ్ మోడల్ పాఠశాల బస్సు బోల్తా పడింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లో బస్సు బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 6 విద్యార్థులున్నారు. కామారెడ్డిలో పాఠశాలను పూర్తి చేసుకున్న విద్యార్థులను మాచారెడ్డి మీదుగా ఎల్లంపేట్, బోడగుట్ట తాండాకు చేరుకోగానే బస్సు అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకుపోయింది. పాఠశాలకు చెందిన బస్సు అనేక మార్లు తమ గ్రామంలో మొరాయించినట్టు స్థానికులు చెప్పారు. ఆ బస్సు కాకుండా తమ రూట్లో మరో బస్సును వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు అనేక మార్లు పాఠశాల యాజమాన్యానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కండిషన్ లేని బస్సులు నడుపుతున్న పాఠశాల యాజమాన్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రవాణా శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవగాహన లేని డ్రైవర్లను విధుల్లోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఫిట్నెస్ లేని బస్సులలో విద్యార్థులకు కావాల్సిన కనీస సౌకర్యాలు లేకుండా పోయాయన్నారు. చిరిగిన సీట్లు పాఠశాల బస్సులలో దర్శనమిస్తున్నాయని వివరించారు. ఇలాంటి బస్సులు నడుపుతున్న రవాణా శాఖ అధికారులు నిద్రమత్తు వీడకపోవడం శోచనీయమని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఆర్టీఏ అధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే వాహనాలపై శ్రద్ధ చేపట్టి స్పెషల్ డ్రైవ్ జరిపి విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. గౌతమ్ హై స్కూల్ పాఠశాల యొక్క బస్సు నిన్న మాచారెడ్డి మండలంలో బోల్తా పడడం జరిగింది. 20 మంది విద్యార్థులు ఆ పాఠశాల బస్సులో అప్పుడు ఉన్నారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఇవాళ ప్రమాదానికి కారణం
ఇవాళ బస్సు బోల్తాపడడానికి కారణం ఇవాళ రవాణా అధికారుల నిర్లక్ష్యమే. రవాణా అధికారులు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా, ఎలా నడుస్తున్నాయి, డ్రైవర్ ఎట్లా ఉన్నాడు, అవి ఎలాంటి చెకప్ చేయకుండా ఇవాళ ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాలలకు బస్సులకు ఇవాళ పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాలలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి రవాణా అధికారులు ఇప్పటికైనా మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలా. మళ్ళీ ఫిట్నెస్ లేని బస్సులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా సీజ్ చేయాలా. ఇవాళ గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా కామారెడ్డి గౌతమ్ మోడల్ స్కూలు బస్సు బోల్తాపడడం జరిగింది. దాంట్లో అనేక మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడం జరిగింది. దీనికి ముఖ్య కారణంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయినటువంటి గౌతమ్ మోడల్ యాజమాన్యమే దీనికి కారణంగా భావించాలి. అదేవిధంగా ఆర్టీఓ గారు కూడా నైతిక బాధ్యత వహిస్తూ అదేవిధంగా గౌతమ్ మోడల్ స్కూల్ను గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అదేవిధంగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. రైతులను రెచ్చగొట్టి నాటకమాడుతున్నారు. అన్నదాతలకు అండగా టీఆర్ఎస్. మంత్రి ప్రశాంత్ రెడ్డి సమ్మేళనంలో ఎంపీ కవిత. అసలైన అభ్యర్థులను రంగంలో దించి ఫలితాలు సాధిస్తాం. మోదీ చరిష్మా ముందు అంతా దిగదుడిపే. మార్చి 6న బీజేపీ జాతీయ అధ్యక్షుని రాక వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు. అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. కొల్లూరులో స్పీకర్ పోచారం స్పష్టం. మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిన ఇంటర్ బోర్డు. ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట ప్రాణ సంకటం. ఫిట్నెస్ లేని వాహనాలతోనే కొనసాగింపు. మాచారెడ్డి స్కూల్ బస్సు బోల్తా తప్పిన ప్రమాదం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.